ఇక గాంధీ భవన్లో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావుకి వ్యతిరేకంగా గోషామహల్ నియోజకవర్గ మహిళా నేతల నిరసన. సునీతారావు హటావో, గోషామహల్ కాంగ్రెస్ బచావో, డౌన్ డౌన్ సునీతారావు అంటూ నినాదాలు చేసిన నేతలు, కాంగ్రెస్ అధ్యక్షురాలు పదవిలో ఉండి టీపీసీసీ ప్రెసిడెంట్ పై నిరాధార ఆరోపణలు చేసిన సునీతారావుపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన మహిళా కార్యకర్తలు, నేతలు అయిపోయింది. ఇక వాళ్ళ మీద వాళ్ళే తిరుగుబాటు. ఇన్ని రోజులు ఈ కాంగ్రెస్ నాయకుల మీద ప్రజల తిరుగుబాటు చూసినాం. వల్ల ప్రజలు ఎక్కడ పడితే అక్కడ గల్లా బట్టి నిలదీసిన తిరుగుబాటు చూసినాం. ఏవి మీరు వచ్చి ఇచ్చిన 6 గ్యారంటీలు, ఏవి మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేసిరని చెప్పేసి ఇలా ముఖాలు పెట్టుకొని జనాలలో తిరుగుతుర్రా అని చెప్పేసి బజార్లనే కడిగి పాడేసినంత సీన్లు, సిచ్యువేషన్లు చూసినాం. ఇలా వాళ్ళ దాంట్లో వాళ్ళకే మొత్తం మీద వాళ్ళకు వీళ్ళకు లొల్లి పెట్టే పంచాయతీ నడుస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీలా. నిన్నగాక మొన్న టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీద నిరసన వ్యక్తం చేసుకుంటా కాంగ్రెస్ అధ్యక్షురాలు, కాంగ్రెస్ ఒక మహిళా నాయకురాలు గాంధీ భవన్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చాంబర్ ముంగట్నే ధర్నా నిరసన వ్యక్తం చేసిండ్రు. ఎందుకు నిరసన వ్యక్తం చేసిండ్రు? ఆయనకే 2 పదవులు ఉన్నాయి, లేనోళ్ళకి ఏమి లేవు. 30 సంవత్సరాల నుంచి గదే అధ్యక్ష పదవి, ఉపాధ్యక్షురాల పదవి ఎవరికి కావాలి? భర్తలు పనులు చేస్తే భార్యలకు పదవులు ఇస్తా ఉన్నారు, భార్యలకు ఇంకో అవకాశాలు కల్పిస్తా ఉన్నారు. మరి మీ భార్యలుగా పనిచేస్తా ఉన్నాం, మా భర్తలకు కూడా మీరు అధికారాలు కల్పిస్తారా అని చెప్పేసి, అవకాశాలు ఇస్తారా అని చెప్పేసి సునీతారావు, కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సునీతారావు మొత్తం మీద నిరసన వ్యక్తం చేసిండ్రు. కొంతమంది మహిళా నాయకురాలు కూడా ఆమె తోడుగా నిలబడ్డారు. తీవ్రమైన అసహనం వ్యక్తం చేసిండ్రు. మీకు ఇష్టం లేదు అంటే చెప్పుర్రి, రాజీనామా చేసి వెళ్ళిపోతామని చెప్పిండ్రు. ఆ రాజీనామాను కూడా అంగీకరించట్లేదు, రాజీనామాకు కూడా అనుమతి ఇవ్వట్లేదు అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేసిండ్రు. కొన్ని విమర్శలు కూడా చేసిండ్రు. మీ మరదళ్లకు, మీకు చుట్టాలకు మీకే పదవులు అని చెప్పేసి వాళ్ళకే లొల్లులు పెడతా ఉన్నారు, వాళ్ళకే పంచాయతీలు పెడతా ఉన్నారు. ఇక పొమ్మన లేక పొగ పెట్టినట్టే సునీతారావుకు మొత్తం మీద. ఇక్కడ పొమ్మన లేక పొగ పెట్టినట్టే. రైట్, కష్టపడి పనిచేసే కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందని అందుకు నిదర్శనం సామాన్య కార్యకర్త నుంచి టీపీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ ప్రస్థానం అంటూ గుర్తు చేసిన నేతలు. ఎందుకు ఇచ్చారు మహేష్ కుమార్ గౌడ్కు టీపీసీసీ అధ్యక్ష పదవి? ఎందుకు ఇచ్చారు? రేవంత్ రెడ్డి సూచన మేరకే కదా. రేవంత్ రెడ్డి ఎందుకు ఫోర్స్ చేసిండ్రు? నోట్లో నాలుక లేని వ్యక్తులను, మొత్తం మీద మా మాట ఈనే వ్యక్తులను టీపీసీసీ అధ్యక్షునిగా చేసుకుంటే నేను చెప్పిందే వేదం అవుతుంది, నేను చెప్పిందే పాఠం అవుతుంది, నేను ఏ పాఠం చెప్తే అదే వింటారు, నేను ఏం చెప్పినా వినటోళ్ళనే అది చేసుకోవాలని చెప్పేసి ఇక మొత్తం మీద ఇక్కడ వార్త ఇది కనబడతా ఉన్నది వాళ్ళకు వ్యతిరేకంగా. రైట్, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద డౌన్ డౌన్ అనుకుంటా నినాదాలు చేసుకుంటా పోతా ఉన్నారు. నినాదాలు చేసుకుంటా డౌన్ డౌన్ అని చెప్పేసి ఈ కార్యక్రమం ముంగటేసుకున్నారు. ఇక వాళ్ళ దాంట్లో వాళ్ళకే లొల్లులు, కొట్లాడలు అవుతా ఉన్నాయి అనేది ఇక్కడ తెలుస్తూ ఉన్నది. మొత్తం మీద కష్టపడి పనిచేసిన మహిళా నాయకురాళ్లకు సరైన గుర్తింపు లేదు, సరైన మర్యాద లేదు అని చెప్పేసి సునీతారావు ఆవేదన వ్యక్తం చేసి ఇక ఆమె మీదకి గోషామహల్ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉంటారో గాంధీ భవన్ వేదికగా సునీతారావుకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేసిండ్రు. వాళ్ళకే లొల్లు పెట్టి వాళ్ళకే ఉప్పు మీద నిప్పైతే చిడబడ అనేటట్లు చేసి వాళ్ళకే వర్గపోరు అనేది ఇక్కడ క్లియర్ చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే వర్గపోరుకు కేర్ ఆఫ్ అడ్రస్, అంతర్గత కుమ్ములాడలకు కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పేసి పేరు పోయింది. ఇప్పుడు నిరూపిస్తా ఉన్నారు వీళ్ళు. ఈ సిచ్యువేషన్లు ఇక్కడ కనబడతా ఉన్నాయి.